సాధారణంగా ఒకే ఇంట్లో ఇద్దరు వేర్వేరు పార్టీలో ఉంటేనే గొడవలు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ ఫ్యామిలీ స్టైలే వేరు. ముగ్గురు వ్యక్తులు, మూడు వేర్వేరు పార్టీలు, మూడు వేర్వేరు నియోజకవర్గాలు. కట్ చేస్తే ముగ్గురు అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. ఇంతకీ ఎవరా ఫ్యామిలీ, ఏంటా రికార్డ్ అంటే ముందుగా శాంటియాగో మార్టిన్ భార్య లిమారోజ్ మార్టిన్ ఏఐడిఎంకే తరపున లాల్గుడి నియోజకవర్గంలో పోటీ చేసి సంచలనం సృష్టించారు. ఈమె గత 20 ఏళ్లుగా డిఎంకేకు కంచుకోటగా ఉన్న ఈ స్థానాన్ని ఆమె కైవసం చేసుకున్నారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందే పార్టీలో చేరిన ఆమె అటు టీవీకే ఇటు డిఎంకే అభ్యర్థులను చిత్తు చేసి తన సత్తా చాటారు. ఇక రెండో వ్యక్తి మార్టిన్ అల్లుడు ఆధవ్ అర్జున. దళపతి విజయ్ పార్టీ టీవీకే జనరల్ సెక్రటరీగా ఉన్న ఈయన విక్కివాక్కం నియోజకవర్గంలో డిఎంకే అభ్యర్థిపై ఏకంగా 17,302 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి టీవీకే జెండా ఎగరవేశారు. గత 2 పర్యాయాలుగా డిఎంకే గెలుస్తున్న స్థానాన్ని లాగేసుకోవడం అంటే ఇది మామూలు విషయం కాదు. అయితే వీళ్ళ జైత్రయాత్ర తమిళనాడుతో ఆగలేదు, పుదుచ్చేరిని కూడా తాకింది. మార్టిన్ కుమారుడు జోస్ చార్లెస్ మార్టిన్ తన సొంత పార్టీ ఎల్జేకే తరపున కామరాజ్ నగర్ నుంచి పోటీ చేశాడు. పుదుచ్చేరిని సింగపూర్, హాంకాంగ్ లా మారుస్తానని ఆయన చేసిన వాగ్దానం ఓటర్లను ఎంతగా ఆకట్టుకుందంటే కాంగ్రెస్ అభ్యర్థిని 10,000 ఓట్ల తేడాతో ఓడించి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఒకప్పుడు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా భారీగా విరాళాలు ఇచ్చి దేశవ్యాప్తంగా వార్తలో నిలిచిన మార్టిన్ ఫ్యామిలీ ఇప్పుడు నేరుగా అధికార పీఠాలను అధిరోహించడం విశేషం. భార్య ఏమో ఏఐడిఎంకేలో, అల్లుడు టీవీకేలో, కొడుకు సొంత పార్టీలో గెలవడం ఒక పొలిటికల్ మిరాకిల్ అని చెప్పొచ్చు.